హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వివాన్కి 8 months కంప్లీట్ అయ్యాయి. సో మా ఇంట్లో చిన్న సెలబ్రేషన్. ఎవ్రీ మంత్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈరోజు కూడా సెలబ్రేషన్లో మీరు ఉండబోతున్నారు. రండి వచ్చి చూసేయండి. నేనేమో బిర్యానీ చేస్తాను అండ్ అలాగే ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళి చిన్న కేక్ కటింగ్ కూడా. చిన్న బాబుకి చిన్న కేక్ కటింగ్. ఈరోజు ఇంకా మంచిగా బిర్యానీ చేసుకుందాం. అందుకనే ఇంకా చికెన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా, వాష్ చేసుకొని ఇంకా మింట్ అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం. యూజువల్గా బర్త్డేస్కి మేము ఎవ్రీ బర్త్డేకి వీడికి ఏం చేస్తామంటే ఏదో ఒక బయట రెస్టారెంట్కి వెళ్ళి చిన్న కేక్ కోసుకొని అక్కడ తినేసి వస్తాం. మోస్ట్లీ ఇంట్లో కూడా ఇట్లా బిర్యానీ చేసుకుంటూ ఉంటాం. అందుకే ఈసారి కూడా సేమ్ ఇంకా బిర్యానీ చేసుకొని బయటకు వెళ్దాం ప్లాన్ చేసుకుంటున్నాం. కానీ వాడు ఎందుకు ఈరోజు మార్నింగ్ నుంచి క్రాంకీగా ఉన్నాడు. ఒక 3-4 months నుంచి చూస్తున్నా. ప్రతి బర్త్డే టైం వచ్చేసరికి, అంటే బర్త్డే అంటే ఎవ్రీ మంత్ వాడు చేంజ్ చేసేసరికి కొంచెం ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా రోజు వాడిని ప్యాంపర్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి. ఇంకా జోషు అక్కడ బిర్యానీ చేస్తుంటే నేను ఇక్కడ వివాన్కి స్నానం చేయించి రెడీ చేయిస్తున్నాను. ఇంకా వాడికి తినిపించాలంటే గంట పడుతుంది. అటు ఇటు తిప్పి నేనే ఎంటర్టైన్ చేసి తినిపిస్తాను. టీవీ అయితే ఇంకా అలవాటు చేయలేదు వాడికి. మోస్ట్లీ నేనైతే స్క్రీన్ టైం వాడికి లేకుండా ఉండడానికి ట్రై చేస్తాను. జోషు బిర్యానీ అంటే మా ఫ్యామిలీలో అందరికీ ఫేవరెట్. ఏం చేస్తాడో ఏమో తెలియదు కానీ ఎప్పుడు ఒకే టేస్ట్ వస్తుంది. ఇంకా వివాన్కి ఇక్కడ ఫీడింగ్ అవ్వగానే మేము అక్కడ బ్యాటింగ్ స్టార్ట్ చేయాలి. చికెన్లో మసాలాలు అన్నీ వేసి కలుపుతున్నాను. నేను ఆల్రెడీ బిర్యానీ కోసం అని చెప్పి కొన్ని స్పైసెస్ అన్నీ తీసుకొని పౌడర్ వేసి పెట్టుకున్నా. ప్రతిసారి బిర్యానీ చేసేటప్పుడు పౌడర్ చేసుకోవడం కష్టం అని చెప్పి ముందుగానే ఇంత డబ్బాకు పట్టి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎవ్రీ వీక్ మా ఇంట్లో ఒక్కసారైనా బిర్యానీ చేసుకుంటాం. సో ఆయిల్ వేసుకుంటే మసాలా కొంచెం బాగా కలుస్తుందని చెప్పి వేస్తున్నా. లెట్స్ మేక్ స్పైసీ బిర్యానీ టుడే. నేను ఎప్పుడు కర్డ్ ఇది చికెన్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేస్తాను కర్డ్. ఫస్టే కర్డ్ అయింది. నేనైతే బిర్యానీకి స్పెషల్గా ఈ రైస్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా లాంగ్ గ్రెయిన్ రైస్ అండ్ ఇది కాస్ట్లో దొరుకుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం చేసుకునేది 1 kg చికెన్ కాబట్టి దానికైతే 2 onions వేస్తాను అండ్ 4 chilies, ఒక బంచ్ ఆఫ్ మింట్ కూడా వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ ప్లస్ చిల్లీ పేస్ట్. మా ఇంట్లో ఏంటంటే అందరం స్పైస్ ఎక్కువ తింటాం. సన్నీ అయినా నేనైనా రోష్ అయినా స్పైస్ ఉంటేనే చికెన్ బాగుంటుందని చెప్పి. ఆనియన్స్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా చికెన్ వేసుకుందాం. బేసిక్గా బిర్యానీ చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఎలా చేసేవాడిని అంటే ఇట్లా చికెన్ ఫ్రై చేసి తర్వాత పెరిగేసి ఇంకా బిర్యానీ ట్రే ఉంటుంది కదా, ట్రేలో చికెన్ అంతా వేసిన తర్వాత బాయిల్ అయిన రైస్ని తీసుకొని దాంట్లో వేసి ఓవెన్లో పెట్టేవాడు 30-35 minutes. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చికెన్ ఇలా ఫ్రై చేసి దీన్ని కుక్కర్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ సోక్ అయిన రైస్ని డైరెక్ట్ దాంట్లో వేస్తే ఒక 15-20 minutesలో బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా చేస్తే ఏమవుతుందంటే రైస్కి చికెన్కి మొత్తం ఫ్లేవర్ బట్టి బిర్యానీ మొత్తం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ముందు మాకు అదే నచ్చేది, ట్రేలో చేసుకొని. అది బేసిక్ హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ. ఇదేంటంటే రాయలసీమ, ఆంధ్ర, తమిళనాడు వాళ్ళు ఇలా చేసుకుంటారు. సో మేము చెన్నైలో ఉన్నప్పుడు కాలేజ్ డేస్లో ఇలా చేసుకునే వాళ్ళం, నేను మా ఫ్రెండ్స్ అంతా. పెరుగు మేము ఇంట్లోనే పేరు పెట్టింది వేస్తాను బిర్యానీకి మాత్రం. జనరల్గా ఇంకా గ్రాసరీ స్టోర్లో తెచ్చుకుంటాం అప్పుడప్పుడు. కాకపోతే బిర్యానీకి మాత్రం స్పెషల్గా పేరు పెట్టిన పెరుగు వేస్తాను నేను. నాన్న తింటావా నాన్న నువ్వు కూడా?
నీకు టైం వస్తుంటా, నీకు టైం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రక్తాలు చిందించుకొని చేస్తున్నారు బిర్యానీ ఈరోజు నేను వివాన్ గారి కోసం. ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ చికెన్ అంతా ప్రెషర్ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రైస్ వేసుకోవాలి. నేనైతే 1:1.5 రేషియోలో వాటర్ వేస్తాను. ఆల్రెడీ కర్డ్ అంతా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. వాటర్ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అప్పుడే రైస్ పొడి పొడిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇంకా లిడ్ క్లోజ్ చేసి 1 విజిల్ వరకు వెయిట్ చేయాలి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఓపెన్ చేద్దాం. వావ్, టేస్ట్ దిస్ బిర్యానీ. ఎట్లుంది? చాలా బాగుంది. సూపరా? నీకు లేదు అదే. యూ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. చూడు, బా అదిరిపోయింది. సూపర్ కదా, ఎక్సలెంట్. సరే తిను. నేను లేకుండా బాగానే చేసావే. పదండి కూర్చొని తిన్నాం. పదనాన్న. ఇంకందరం రెడీ అయ్యి బయటకు స్టార్ట్ అయ్యాము. వివాన్ గారు 8th month అని చెప్పి ప్రోగర్కి వచ్చాం కేక్ తీసుకుందామని. చూడంత బుజ్జిగా ఉంది, చిన్నది. థ్యాంక్ యూ. మన కేక్స్ రెడీ అయిపోయాయి. ఇది చిన్నది, ఇది పెద్దది. ఇది పైనది వివాన, కిందది నేను. ఎవ్రీ మంత్ వివాన్కి కేక్ తీసుకున్నప్పుడు భలే ఉంటుందప్ప, ఆ ఫీలే బాగుంటుంది. వాడికి తెలియదు కానీ మనం సెలబ్రేట్ చేస్తున్నట్లు. పెద్ద నాకు ఫోటోల్లో తీసుకొని అప్పుడు అనుకుంటాడు మెమరీస్. అప్పుడు మెమరీస్. వాడికి మంచి మెమరీస్ ఇస్తున్నాం అయితే మనం కదా. చాలా పెద్ద నాకు చూసుకోవడానికి చాలా ఉన్నాయి. వాడు మా ఇంటికి 5 minutes డిస్టెన్స్లోనే టౌన్ లేక్ బోర్డ్ వాక్ ఉంది. సో ఇంకా అక్కడికి వచ్చేసాం. ప్లేస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైనా జోషుకైనా లేక్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. మెయిన్లీ కిడ్స్కి ప్లే ఏరియా ఉంది. సో వివాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆడిపిస్తే అందరి పిల్లలతో వాడికి కూడా అలవాటు అవుతుంది కదా. ఇంకా వాడు హాస్పిటల్ కూడా ఇక్కడే. సో మంత్లీ చెకప్స్కి కూడా వస్తూ ఉంటాము. మార్నింగ్ ఆర్ ఈవినింగ్స్ వాక్కి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేను అమృతాకి వెళ్దామా? వెళ్దాం పద. లాస్ట్ టైం 7th month ఇక్కడే చేసాము, 6th month ఇక్కడే చేసాం, 8th month ఇక్కడే చేస్తున్నాం. Yeah, good. How are you? Good. How are you? Hey. It's his 8th month again. Happy 8th month. Happy birthday. Birthday to you. Hey, precious. Hi. He already knows us and everything. It's been like, 6 months, 7 months, 8 months. It's been in Amritsar. Yeah. That's awesome. That is awesome. Every month celebration చెప్పి అవును. మేము బాగా తినేసి నీకేం నీకు మాత్రం పాలు మిగిల్చి లేకపోతే నీకు ఒక అవకాడో ఇచ్చి. So it's on the 8th of every month. Okay, 8th of every month. Yeah. I should be expecting you guys either every 8th or every night. Every Yeah. other day. Yeah. Good. All right, either Yeah. way. Okay. And can you ask somebody to get a small candle so that we can light it up? Absolutely.
థ్యాంక్ యూ సో మచ్ డాడీ. హ్యాపీ 8 months నాన్న. హ్యాపీ 8 months నాన్న. నువ్వు పిలిచంగానే వాడు రెస్పాండ్ అయినాడు చూడు నీకు. డాడీ అంటే ఇష్టమా నీకు? డాడీ హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు. నీకు ఎవరైనా మెసేజ్ చెప్పారనుకో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే. ఫైనల్లీ వివాన్కి 8 months కంప్లీట్ అయ్యి 9 monthsలోకి వచ్చాడు. ఈ 8 months ఎలా అయ్యాయో తెలియదు కానీ మేమైతే పేరెంట్స్గా చాలా నేర్చుకున్నాము. ఈ 8 months పోస్ట్ పార్టం అయితే నాకు కొంచెం టఫ్గానే ఉన్నింది, కానీ జోషు ఎమోషనల్లీ మెంటలీ వివాన్ని చూసుకోవడంలో అయితే నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు. వాడు దాని నుంచి బయటకు వచ్చేదని చెప్పి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అని అన్నాడు. వాడికి ఇష్టం లేదు హై చేయాలని. వాడు మన పైన అయితే హ్యాపీగా ఉంటాడు కానీ కింద ఉండడు. అసలు వాడు ఈ మాత్రం ఉండడం గ్రేట్. అదే అమ్మ స్టార్ట్ చేసినాడు చూడు. దూకే నాన్న బయటకు దూకే. ఏయ్ ఏయ్ మేము ఫస్ట్ మంత్ నుంచి అనుకున్నాము వివాన్కి ఎవ్రీ మంత్ సెలబ్రేట్ చేయాలి, ఏ మంత్ మిస్ చేయకూడదని చెప్పి. ఒక్కొక్క మంత్వి వివాన్ ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ మంత్కి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉందో. చాలా పెద్దోడైపోయాడు. 1 yearకి అయితే 4 months ఉంది. మేమైతే చాలా ఎక్సైటెడ్. మన చిన్నప్పుడు ఫొటోస్ వీడియోస్ చాలా తక్కువే ఉండుంటాయి. ప్రతి ఇయర్ చేసేవాళ్ళు కానీ ఇలా ప్రతి మంత్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలామంది ప్రతి మంత్ సెలబ్రేట్ చేస్తున్నారు 1 year వచ్చేదాకా. మాకు కూడా అది బాగా అనిపించింది. ప్రెగ్నెన్సీలో ఎవ్రీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అనుకున్నాము బేబీ వచ్చాక కూడా వాడి ప్రతి మైల్ స్టోన్ని సెలబ్రేట్ చేయాలి అని. వాడి ప్రతి మంత్ డెవలప్మెంట్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. డాడీ సరే డాడీ. సరే డాడీ తీస్తున్నా డాడీ. సరే వచ్చే వద్దులే చైర్లో వద్దు మనం. వయసు పెరిగే వాడు ఆటల మీద పడ్డాడు. సరే జోషు వాళ్ళ తమ్ముడు సన్నీ హాయ్ చెప్పు. సన్నీ చెప్పరా. ఓకే ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా మామ్ డ్యూటీస్ తెలిసిందేగా. ఒక పక్క మేము ఎంజాయ్ చేస్తూనే వాడి స్లీప్ అండ్ ఫీడింగ్ని కూడా చూసుకోవాలి. ఓకే Melissa, see you. Bye. 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 Y'all take care. Yeah, see you. Bye, baby. I'll see you next month, okay? Yeah. Okay? I'll see you next month. Such a precious baby. Usually it's so nice. It's the age. Yeah. You know, he's hitting the 10-month mark almost, so we're getting there, right? Yeah, like, the older I get crankier too. It's just how life is. Alright, we'll see you guys. Okay Melissa, see you. Yeah. Bye-bye. Good night. It was nice. Yeah. It Bye. was nice seeing you guys. Yeah, see you. Bye. అయిపోయింది వివి సెలబ్రేషన్. ఇక బిర్యానీ చేసుకున్నాం, ఈవినింగ్ బయట వచ్చాం, కేక్ కట్ చేసాం, అన్నీ అయిపోయింది, డన్. వివాన్ 8 months సెలబ్రేషన్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్తున్నాం. మీ బ్లెస్సింగ్స్ మా వివాన్కి ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్. Thank you. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.